ఈ వానల వంటకు అవసరమానే? ఇదే వంట ఇంట్లో వండుకొని తింటే అయిపోయేది కదా. నేనేమన్నా తాగేటోన్నా తినేటోన్నా? ఇద్దరికి లొట్టి కళ్ళు ఎందుకు అసలు? నువ్వు తాగపోతే తినకపోతే వంటకు పో దాచాడం కొలిగే. సరే పోతే పోయినాం కానీ మా తమ్ముని కనుక అక్కడ కూర్చుందంప. సరే పోయి కూసోపో, నేను పోతానా? వాళ్ళు గోలిచ్చి గొంగడ కప్తారు నీకు పో. అరే ఆగే ఆగు ఆగు దా 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 కూర్చుంటానన్నావు కదా. దా 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 దండం పెడతా. నువ్వు అట్లా ఏకు. ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది వాడి నేను మాట్లాడుకొని. ఎన్ని రోజులు ఇట్లుంటాం? నీకున్నది కానీ వానుకున్నదా? మరి నీ తమ్ముడుకున్నదా? మనం పెద్దోళ్ళమే, కొంచెం పెద్ద మనసుతో అర్థం చేసుకొని. ఎన్ని రోజులు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటావు? నీ బాధ నాకు అర్థమవుతుంది, మీ తమ్ముడికి అర్థమవుతుందా? మరి సరే నువ్వు అన్నట్టే ఈ రోజు ఆడనే కూర్చుందాము. ఇంకొకసారి అయితేనే కానీ నీకు సిగ్గురా అంటే అది పన్నాడు వాళ్ళకనే కూర్చుందాం. పన్నాడు నువ్వైతే లొల్లి పెట్టుకోకు, మనమైతే నోరు మూసుకొనే ఉండు ఏమన్నా సరే. అది మంచిగుంటా నేను మంచిగానే ఉంటా. దాని మాటలు పట్టించుకోకే, అది చిన్న పోరి. చిన్న పోర అయితేనే పెళ్లి చేసుకున్నదా? ఇగో ఇప్పుడే చెప్తానా, ఎవరి పైసలు వాళ్ళే చెప్తానా. ఒక్క రూపాయి కూడా మనం ఎక్స్ట్రా పోవద్దు చెప్తానా. అరే మనం మాట్లాడుకుంటేనే లేం కదా, పైసలు ఎట్లా పోతాయి పా. అదే మరి ఎవరి పైసలు వాళ్ళే. ఇగో ఓయ్ మూగుడు మాడుతాంది, ఇక పూరి హేత్తా. నువ్వు చేసే మామూల పనికి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలిగా. గులుగుడు బాగా ఎక్కువైతుంది నీకు. ఏమో పని చేశాత కాదు కానీ గులుగుడు అయితే శాతనైతుంది. సి ఏదో పండుగనా ఏదో వంటనా? ఏమి ఇడికి వచ్చినట్టే ఇడికి? ఏంది పానం సొంపుతలేదా? ఏమో గులుగుతానమేమో. చంపుతుంది. ఏంది ఇద్దరాకం వండుకోవడానికి మనం ఇంట్లో కూర్చొని వండుకోవచ్చు కానీ చెట్టు కిందకి వచ్చి ఇవన్నీ మోసుకొచ్చి మూతకూర పైసలు పెట్టుకోని వండుకొని తినాలా? ఏం కావాలి నీకు ఇప్పుడు? ఇంకేముంటుంది, మంచిగా అందరూ అన్ని కుటుంబాలు కలిసి మంచిగా కూర్చొని తిని తాగుతా అంటే మనమేమో ఒక్కలం ఏం లేని అన్నదాలు లెక్క ఇద్దరం వచ్చి వండుకొని తినడు. ఇప్పుడు నీకేం తక్కువైందని పూరీలు చేస్తూనే ఉంటుంది, అంత మంచిగానే ఉండే. నీకు వాళ్ళు కావాలి, మనసు అంతా వాళ్ళ మీద ఉన్నది కదా. బిడ్డ నీకు మా ఇంటి వాళ్ళు వద్దవ్వా, నీకు మంది కావాలి, మందితో నుండు కావాలి. కానీ మీ అవ్వగారోళ్ళు మందోళ్ళే మంచోళ్ళు. మీ అబ్బాయి వచ్చినప్పుడు అటు పోదాం ఇటు పోదాం అన్నీ వేసుకొని అన్ని లేని పైసలు అన్నీ మూల అన్నీ తీసి మంచిగా వేసి పెడతావు. మా వాళ్ళు అనేసరికి నీకు పానం రాదు, మనసు చంపదు, మనిషి కాదు నువ్వు. కాదు మా వాళ్ళు అత్తే చక్కగా తింటారు పోతారు. ఏంది నీకు వాళ్ళే కావాలి కదా? ఓ బాగా కలవరిస్తాను వాళ్ళ గురించి. మరి లేకుంటే ఏందే? అరే ఒక్కసారైనా కలిసి వేసుకుంటే ఏందే పండుగ? బయట వంటకు వచ్చినాం మళ్ళీ సాయంత్రం ఇవ్వాలి వాళ్ళు ఏటోళ్ళు అటు ఏటోళ్ళం మొత్తం మొక్కలు చూసుకోకుండా బతుకుతాం. ఆ పొంగేమన్నా పట్టుకుపోతాం ఆ కట్టలు. ఇప్పుడు చూడు వాళ్ళు ఏమన్నా గాన్న గిన్న కూర్చుంటే వాళ్ళని చూసుకుంటా మనం తినడు. ఇద్దరైనా ఏమన్నా మళ్ళీ ఏమన్నా మా చుట్టాలు వచ్చిరా మీ చుట్టాలు వచ్చిల్లా? నీ గులుగుడు సల్లగుండా. సరే రాని, నీది నీకే తెలిసి రావాలి. వాళ్ళు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో నేను కూడా చూస్తా. రమ్మను నీ అన్నను నీ కథను. ఏదో తేడాగా ఉందేంటి? ముందే చెప్తానా, నేను చేసినవి వాళ్ళు ఏమైనా ముట్టుకోవాలి మాత్రం అస్సలు ఊకొని చెప్తానా. వాళ్ళది వాళ్ళే మనది మనమే. మామూలు చెట్లు వాన పడుతుంది కదా, చెట్లు ఏం లేవు. అన్నా ఇది కాదన్న జాగా ఏమైతుంది? ఇదేమన్నా మన జాగనా? ఈ తీర్థాల కాడికి వచ్చినప్పుడు వంట వండుకోవడానికి వచ్చినప్పుడు లొల్లినా అనే మీరు ఆరా పెట్టుకున్నది మేము ఆరా. ఏదో తప్పైంది కూర్చోర్రి. అయ్యో రానగానే వచ్చి కూర్చుంటారుగా. ఇట్లా అవుతుందనే నేను రానని చెప్పినాను. గుంజుకొచ్చినావు నన్ను, ఇల్లు ఉంటానని తెలిసే నన్ను తీసుకొచ్చింది నువ్వు. నువ్వు నోర్మి ఎవరు మూసుకునే ఉన్నా. అరే నువ్వు అదేం పిలువన్నా ఏం కాదు కూర్చోరు. అరే గ్యాస్ పోయేది తేలే. గ్యాస్ పోయి ఎక్కడిది? ఈ బాటికి వచ్చేసరికి యాళ్ళే గసండి స్కూటీ ఉన్నదా మనకేమన్నా తీసుకురావడానికి? అరే కనీసం నాకు గుర్తు చేయవారే. గుర్తు ఎత్తే ఆ కట్టలు ఏరకరా పోయి. అంత వాన పడతాను అంత పచ్చిగుండి ఏడంటుకుంటాయి. ఏం కాదు చూసుకొని రాపో. మరి ఏమన్నా ఏం చేద్దాం, పచ్చికూర తిందామా? ఇంటి పోవా? గదే మంచిదిగా పోదంతా నడువిగా. అరే ఏదో ఉత్తగా ఏదో ఒకటి చేద్దాం. ఓ అన్న ఈ వానకు మొత్తం అన్ని తడిసి ఉన్నాయి, కట్టెలు ఏడా దొరికాయి. మీరు ఇప్పుడు ఏడు దాకా పోయినా అంత బురదే. మన గ్యాస్ ఉన్నది కదా, చక్క దీంట్లో వండుకుందాం పట్టు అందరం ఒక పొత్తుల.
ఏమైతుంది ఒక్క పూటకు? ఇంకా పొయ్యి మీద వండుతావే నన్ను పొయ్యి మీద కూర్చోబెడుతుంది ఇక. ఏం కాదా నేను చెప్తుందా మా పొల్లకు. పోనీతిగో వాళ్ళకి గ్యాస్కి ఎంత అవుతుందో అంత పైసలు ఇచ్చేద్దాం ఇంటికి మనం. ఓకేనా? సరే పా తీ సామాన్. అబ్బా ఇది ఏడున్నదో ఏమో. చికెన్ అన్నది, మటన్ అన్నది, అండక తిందామన్నది. ఈ చెట్లేందో, ఈ తీర్థాలేందో. ఆగో ఓ అక్క, ఇక్కడున్నవానే? అడ్రస్ చెప్పబోతువి, ఏం చెప్పబోతువి? ఎక్కడైనా ఎతకాలనే నిన్ను? చికెన్ మటన్ అయిందా? జింజిల్లానా మీ బాగున్నారు చూసుకోవి. ఇట్లా తిప్పుకున్నారు తోకేనా అని. ఏంది తిప్పేది? కొంచెం డీసెంట్గా ఉండు, నేర్చుకో ప్రొఫెషనల్గా. అంటే ప్రొఫెషనల్ అంటే నీట్గా మాట్లాడు, కొంచెం ఈ నడక ఈ తిప్పుడు ఇదంతా మానే. గది మనకు రాదు కదనే. ఓకే చిన్న బావగాడు ఎప్పుడు వచ్చిండు? చిన్నబాబు గురించి నీకెందుకే? అందరు అసలుకి పుత్ర ఏం తాగుతారట వాడు? ఏం తాగుతా నీకెందుకే? ఎందుకు ఎంత గట్టిగా మాట్లాడతావు? మెల్లగా మాట్లాడరాదే. ఆగో మీ ఆరాలు పూల పూల చీర కట్టింది కదా. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. అదేం చీర కడితే మనకెందుకే? సప్పుడేక మన పని మనం చేసుకుందని తిందాం పోదాం. ఏహే నువ్వు ఎప్పుడు వాళ్ళకి భయపడిన బతుకుతావు. నీ ఉన్నా కదా చూసుకుంటా. నీ బావ అసలుకే ఫీల్ అవుతా అండి. ఎందుకే గిట్లా చేస్తాను? ఇజ్జత్ తీసినట్టు మాట్లాడకే. నువ్వు భయపడకక్క, నేను చూసుకుంటా కదా. పద. ఏం చూసుకుంటావు? ఏమో బావా ఆగు. బావా నువ్వు మస్తు తెల్లగాను తెలుసా? బావా నెత్తి మీద వెంటకలు బాగా మొలుతున్నాయి. నాటేసి వరేద్దామా? సంవత్సరం మొత్తం దీనికి పనికొత్తది నీకు. ఏం మాట్లాడతానవే? చదువుకుంటానవేమో, ఎక్కడేం మాట్లాడవు తెలియదా? ఎవరుంటే నాకేంది? మా బావతో నేను మాట్లాడతానా? ఏమైనా మందితో మాట్లాడతానా? నువ్వు బాగా రాదే, చెప్పినా కదా. దీన్ని ఎందుకు రమ్మన్నా అసలు? ఎందుకు రమ్మన్నావు అంటే పిచ్చి చేస్తాంది. నువ్వు ఎట్లా అని తినవు, అదన్నా తింటే నీ వంతుదని తీసుకొని వచ్చిన దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి? వాళ్ళకి పోతుంది కదా. నువ్వు ఊకో బావా, నీ వంతు తిన్నికి నేను ఉన్నా కదా. సరే కానీ చికెన్ తీసుకురాపో, అది కూడా వండుతా అయిపోతుంది. సరే మనం కూడా కొని వేయాలి కదా, కోపించుకొని తీసుకురాపో. బా నాతోటి కాదే, కాలు పట్టుకున్నది. ఏడ పట్టుకున్నది? నేను పోలేను అంత దూరం. ఎప్పుడు గిట్లనే ఎత్తు నువ్వైతే. నేను లేనా అన్నా? నేను బేతది, నువ్వెందుకంత బాధపడతాను? అన్ని ముక్కలన్నీ ఎక్కువ వేసుకుంటాడు ఆయన. అరే గిడ కూడా కొంచెం పడతావే నేను. నువ్వు పోయి రాపోవే. ఓయ్ బావగారు రండి. మొత్తం అనుడితోనే రా అనుకుంటా పోతాడు. చెప్తా రాని. ఉన్నా అన్న చికెను? కోడి కావాలి. గట్టిగా మాట్లాడరాడు బావా, నోట్లో ఏం పెట్టుకున్నావు? ఎన్ని కిలోలు వెళ్తుంది? ఇంకో 2 కిలోలు వెళ్ళినా మంచిదే. పైసలు బాగున్నట్టున్నాయి. చిన్న చాలదా? చిన్నదే సరిపోతుంది బావా, ఇంతమంది ఉన్నాం కదా. కిలో 900 పడండి. 2 కిలోలు. అది లోపల ఇంకేమైనా పెద్ద ఉన్నదా? అంతే సైజ్, ఎగ్గి సైజ్ అయితే. సరే కొట్టు. స్కిన్ లెస్ స్కిన్ స్కిన్ వద్దు, స్కిన్ లెస్ చేయాలా? స్కిన్ అయితేనే బాగుంటుంది, స్కిన్నే చేయండి. స్కిన్ వద్దు, మా పిల్లని తినది. స్కిన్ లెస్ మీ పిల్లని తినకపోతే ఏంది బావా, మేము తింటాం కదా, స్కిన్నే చేయండి. తయారీలు అంత రోగంకిగా ఉంటుంది వాటి మీద. ఏం కాదు తీ బావా, లోపల పోయిన తర్వాత అదే సెట్ అవుతుంది. మీరు కొట్టండి. పైసలు మీరు ఇస్తాలా? మా బావ ఇత్తలేడా పైసలు? మీరు ఇచ్చినట్టే చెప్తాలు. దేవుని మొక్కాలి. తూర్పేట అగో నేను మొక్కద్దా? నీ మొక్కినది నువ్వేమన్నా మా కుటుంబమా? మా బావ గురించి నేను మొక్కుతా, మా అక్క గురించి నేను మొక్కుతా, నువ్వు మొక్కినట్టు. అమ్మ తల్లి చల్లగా కాపాడు, మా పిల్లల జల్లలు అందరూ సంతోషంగా ఉండాలి, సంబరంగా ఉండాలి. చికెన్ ముక్కలు కొన్ని ఎక్కువ ఇష్టం చూడ తల్లి, నీ దండం పెడతా. చూస్తుంది. కోడి పైసలు నాయి, నీ పిల్లలు చల్లగా ఉండాలనా? కోడి కొనుక్కొని మొక్కుతే దేవునికి. మా అక్క బావ ఇయ్యలేదా పైసలు? నువ్వు ఇచ్చినట్టే ఫీల్ అవుతానా? చెల్లి మీ అక్క బావ
పోయి తొందరగా పోయే. ఓకే ఓకే ఓకే. అబ్బా అది ఎప్పుడు కావాలి? ఆ లెగ్ పీస్ ఎప్పుడు తినాలి? బావా తొందరగా కానీ మళ్ళీ లేవే. లెగ్ పీసు ఇక లెగ్ పీస్ తినడానికే పిలిచినట్టున్నది మీ అక్క నిన్ను. లెగ్ పీస్ తింటుందట. బావ తినడు కదా, మరి నువ్వు తింటావా? ఆనం ఆగుతలేదా? చెత్తడితే రాదు మరి తిని రాదు పచ్చికోడే. పచ్చికూర తింటే బాగుండదు బావా, దాన్ని చూస్తే నా నోరంతా. అంకుల్ ఆ చెత్త చెదారం మల్లబోతి రెప్పలు వెనక తోక వీళ్ళకి వేయుర్రి, ఈ 2 లెగ్ పీస్లు మాత్రం మాకేయరు, సరేనా? అబ్బాబ్బాబ్బా చెత్త చెదారం అంతా మాకేసి మంచి మంచి అంతా మీరు తింటారా? అంటే అది అంటే కొంచెం మాకు ఎనర్జీ ఉండాలి కదా బావా. పైసలు ఇవ్వనీకి రాదు కానీ ఏదున్నా సమానం అయ్యే. ఓకే అటు ఓకే సగం ఇటు సగం అయ్యి. ఓకే. మీకు సగం వేసుడే ఎక్కువ తిన్నారు కానీ వీళ్ళ కాట ఎవరు తినరు? మా అక్క తినదా, నేను తిననా? తింటారు. మా అన్నను మొత్తం ఎరక తినదే మీరా. ఇప్పుడు అప్పుడే పెళ్ళైన కాంచెలకి ఇదే కథ. ఆవు నీ ఇంటికి వచ్చి మేము ఇంత పెట్టుకొని తింటాను కావచ్చు బండెడు. అది చెప్తే ఇజ్జత్ పోతుంది, ఇక మాట్లాడుకోవద్దు. ఆగు మీరే పంచుకోపోరు సపరేట్ కదా మంచలేదు ఇక మీకు. అయ్యో 2 కవరాలు ఎత్తేమో అవే. ఎట్లా మీరే పంచుకొని మరి రెప్పలు అంటారు కాళ్ళు అంటారు లెగ్గులు అంటారు మేమేం చేయను. ఇదే బావా నేనైతే గట్టిగా వంచుతా. ఎంత అయినాయి? A few moments later. అవక్క అద్దంట అంటే పొత్తులండి ముందు మనం వేసుకున్నామే, లేకపోతే మొత్తం వాళ్ళేది. నీ ఆగరాదే, నీ బావ అసలుకి ఆగమాగం చేస్తాడు. ఆగరాదు, ఎటైనా పోతాందా కూర ఇన్నే ఉంటాను కదా. వేసుకుంటారు అక్క. వేసుకుందాం, ఊరుకుంటామా? చెరుసగం వేయకపోతే మనం. నాకు కళ్ళు గ్లాసు. ఇది కళ్ళు నీకెందుకే? నేనెందుకు తాగా? వాళ్ళు తాగంగా నేను తాగుతా ఎందుకు తప్పు? తాగుతా, బరాబర్ తాగుతా. అద్దు, వాళ్ళకంటే అలవాటు ఉన్నది, నీకు అలవాట్లేదు, మళ్ళీ తిప్పుతుంది. నాకు అదంతా తెలియదు, నేను తాగుతా గంతే. సరే నీ ఇష్టం, తాగు. తమ్ముడు అంతా బాగానే ఉన్నది కానీ అవ్వని పిలితే అయిపోగారా. అయ్యో నేను పిలుద్దాం అనుకున్నానికి బురదలు ఏమవుతుందని ఆగిందే. మనం ఎట్లా వచ్చినావురా? మనం కూడా బురదలే కదా వచ్చింది. సరే నాకేదో బుద్ధి తక్కువైంది బిలో. మరి నీదేమైంది? నువ్వు పిలుచుకోయినా కావచ్చు అనుకున్నా. అరే అవ్వ నీ దగ్గర ఉంటాను, మీ ఇంటి పక్కన ఉంటాను, తీసుకురావచ్చు కదా వచ్చేటప్పుడు. తీసుకొస్తావు, బాగా పొడుగు చేసింది మీ అవ్వ అని తీసుకొని వస్తావు. తీసుకొచ్చి మంచిగా కళ్ళు చికెను మటను అన్నీ పెట్టి పంపి ఆస్తి మొత్తం తీసుకుపోయి పక్కన వాళ్ళకి రాస్తుంది. మీ చెల్ల రాలేదానే? కట్టడే మా అవ్వ వస్తుంది. ఇదేం ఆస్తి పక్కన ఇంటి వాళ్ళకి రాసిస్తలేదు. నువ్వు ఎక్కువ మాట్లాడకే, తక్కువ మాట్లాడు. నీ మంచిగానే మాట్లాడతానా? ఎంతలు ఉండాలో గంతలు ఉండాలి, అర్థమైందా? ఉంటా చెప్తా ఇంటికి పో. చెప్తావు బావు, చెప్తావు, ఏం చెప్తావు నేను కూడా చూస్తా. నీతో ఏడికి వచ్చిన గిదే లొల్లి. నిన్ను ఏడికి తీసుకురావద్దు, నీతో ఏడికి రావద్దు. నీకు నవ్వుతుందారా? గింత తప్పు తీసుకోక ఏదో జోకులు అన్నారు అనుకున్నా. సారీ నువ్వు చీటికి మాటికి ఏడవకే, ఏడు మోహన్ దాన. నువ్వు చేయబట్టే ఇట్లున్నది పరిస్థితి మనది. ఒక్క నవ్వు లేదు, ఏం లేదు, ఎప్పుడు అన్నిటికీ ఏడిపోయి. ఇప్పుడు నేను ఏడు అట్ట ఇట్లా అవుతుంది, ఆ భూమి అంతా
బీడు ఏయ్, నోర్మై. పడతాళ్ళు ఒకటి వేసిందంటే కాలు రెక్కలు ఇరుగుతాయి మరి. గురించి ఎందుకు వస్తుంది? అరే రావాలరా, ఈ 5 సంవత్సరాలు అవుతుంది మనం కరెక్ట్ మాట్లాడుకొని. ఆ బీడు భూమి అన్నేమంటుంది, అలా విత్తనం వేసేది లేదు, పంట మొలిసేది లేదు. ఎవరి వాళ్ళు చేసుకోమన్నాము, ఎవరి సంవత్సరం వాళ్ళు చేసుకుంటాను, దానికి ఏమున్నదే? అరే ఒక సంవత్సరం నువ్వు, ఒక సంవత్సరం నేను అనుకున్నావు, అది ఏడవైంది. నువ్వు సపోర్ట్ చేస్తలేవు, నేను సపోర్ట్ చేస్తలేవు. పడ్డాక ఆషాఢం వానలు ఆయటపూనంగా కూడా చూసా నేను. 3 నెలలు వానశినికి పడ్డాక ఒక్కసారి ముట్లే, అందు నేను పోయి పత్తి గింజలు పెట్టుకున్నా. వీళ్ళు ఎంత కాదబ్బా తెలుసు, వానాకాలం అరే అది కాదే, వానాకాలం వరదలు వస్తాయి, మొత్తం శిలకంతా కొట్టుకపోతుంది, పంట పండుతుందో పండదని ఆగిళ్ళు. ఇప్పుడు మంచిగా పంట మొలిసేసరికి మాట్లాడతారు. ఇట్లా గింతగానం అనుకుంటారా అని అనుకోలేదురా. నాకు తెలిసి నువ్వు నా పిల్లని ఎందుకంటావు వాళ్ళని? నా పిల్లని ఎందుకంటావు నువ్వు? నా పిల్ల బరాబర్ మాట్లాడుతుంది. అరే ఎవడన్నా తమ్ముడు నాశనం కోరుకుంటాడారా? మీ పత్తి పొలం ఎండిపోవాలని మేము ఎందుకు అనుకుంటాం? నువ్వు కోరుకుంటావు, నాకు తెలుసు. అంటే నువ్వు నీ మరదళ్ళు నీ బామ్మర్లు మంచిగా ఉండాలి నీకు ఎప్పుడైనా. అత్తరు మా పువ్వు తినడానికి వాళ్ళు ఎవరు? ఏం మాట్లాడుతావు మధ్యలో గీతం చేసింది? ఏ బుద్ధి ఆగు, పోకు ఎటు పోకు ఆగు. అరే అది పొత్తుంది, వాళ్ళని తింటలే మనం. ఎవరికి ఏంది లొల్లి? అది కాదు, దాన్ని తీసుకొద్దాం. నీకు అంత కోపం వస్తుంది. ప్రతి పండుగకు నీ బామ్మార్లు వస్తారా? అరే నా బామ్మర్దులు, నా బామ్మర్దులు అన్నం పెడతా. అరే మాట్లాడని అరే మమ్మల్ని మొత్తం మీరే మాట్లాడుకుంటారు, మీరే అనుకుంటారు. మేము ఎందుకు ఉండి నువ్వు అవ్వనన్నాడు పిలిచినావు, నువ్వు అయ్యనన్నాడు పిలిచినావు. ఒక్క నాడ నెంబర్ తమ్ముడు ఉన్నాడు, అరే రారా బిడ్డ రారా తమ్ముడు అయినా పిలిచినా నువ్వు? చూడు నువ్వు ఆగు, నువ్వు ఆగు. అది కాదురా, మీరు మొన్న ఇండ్లకి వచ్చిళ్ళు, కనీసం పిలిచిల్లా? అరే ఫోన్ ఎత్తుతారా? ఇళ్ళకి వచ్చి ఇళ్ళకి వస్తారని ఫోన్ చేసి చెప్తారా? ఇంటికి రావాలి, ఇంటికి వచ్చి చెప్పాలి. అన్న అంటే లేదు ఫోన్ లారా. ఇంటికి నేను వచ్చినా ఇంటికాడ అడుగు పెట్టుతూనే మనుషులు అయితే నా ఇంటి ముందు అడుగు పెడితే తూ అట. అవునానే? ముందు పోతే అవునా అన్న అట్లవాని బాగే నువ్వు ఆగు. అగో గట్టి అన్నది విన్నావా? నువ్వా? నువ్వు ఇంటికి బా. మాట్లాడవాళ్ళ సిగ్గులేనాలా మేము? మేము పోయి ఇంటి ముందు పోతే ఉండవు, తిను నిన్న తిను. ఇప్పుడు కావాలని రప్పించుకొని మాత్రం లొల్లి పెట్టించుకుంటారు కదా మీరు. తినుల్లిగా మీరే మంచిగా తినుల్లి, మంచిగా ఉండుర్రి మీరే. ఎన్ని మాట్లాడాలి చూసినావా? ఇంట్లోకి వచ్చినప్పుడు పిలుస్తానే అంటే వద్దు 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 అంటే ఇప్పుడు చూడు ఎట్లా అంటాడు. అయిపోయింది రాను చెప్పింది. నువ్వు బిడ్డ ఇవన్నీ చదువుకొని నడుచుకుంటారా? నువ్వు ఇంటికి రా, నీ సంగతి చెప్తా. బాగా మాటలు నేర్చుకోండి అమ్మ రాడి నువ్వు.